బుజ్జి గారు మాట్లాడతారు. హలో, యూనియన్ వేదిక గౌరవ అధ్యక్షుడు ప్రసాద్ అజయ్ గారు, అలాగే ప్రెసిడెంట్ అజయ్ గారు, ట్రెజరీ ప్రసాద్ గారు, సెక్రటరీ రాజేష్ గారు, మన ఈ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. యూనియన్ గురించి నాకు తెలిసినంత గొప్పగా ఎవరికీ తెలియదని నేను చెప్తాను. ఎందుకంటే యూనియన్ స్టార్ట్ చేసాం, ఇది ఎవరి గొప్పతనం కాదు. ఏ వ్యక్తి గురించి ఏ వ్యక్తి కూడా ఐడెంట్ చేయడానికి ఏం లేదు. ఒక ఉన్నతమైన భవనం పెట్టాలంటే అందులో చెందిన ఇసుకరావు కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఇది అంటే వేరే వ్యక్తుల్ని నేను ఉద్దేశించి అంటాను. యూనియన్లో ఎవరికి ఎవరు గొప్ప కాదు. ఆ రోజు మేము యూనియన్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు సహకరించలేదు. ఓన్లీ నేను, సింగులు, ప్రజాదరణీయ సతీష్ గారు, తర్వాత మన ఎవరు సారసయ్యేది బయట అతను రాజు, మహాయుధ ఐదుని చాలా గట్టిగా పునాదులు వేసాం. కానీ ఒక లిటిగేషన్ స్థలంలో బిల్డింగ్ కట్టడం, దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం, దాని పునాదుకి ఎంత కష్టమో ఆ రోజుల్లో మేము లిటిగేషన్ సైట్ లాంటి యూనియన్ లో మేము పునాది వేసాం. యూనియన్ యొక్క మొదటి పునాది వేసింది మేము వేసి దాన్ని పునాది వేసి బిల్డింగ్ వెళ్తే ఇప్పుడు ఎలివేషన్ వర్క్ వచ్చేసి గొప్ప బిల్డింగ్ లా తీర్చిదిద్దారు. ఇది ఎవరి గొప్పతనం కాదు, అందరూ సమిష్టి కృషి. ఒకరి వాళ్ళ యూనియన్ పైకెత్తారని, ఒకరి వాళ్ళ యూనియన్ ఎందుకెత్తారని ఎప్పుడూ బాధపడకండి. యూనియన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ అంటే ఒక సమిష్టి కృషి, అందరూ బలంగా ఉండే యూనియన్. నేను చెప్తుంది ఏంటంటే కొన్ని విషయాలకు మనసు చక్కగా పడకపోవచ్చు, కాకపోతే నా ఉద్దేశం ఉంటూ ఉంటుంది. ఎవరిని గొప్ప వ్యక్తులు చేయాలన్నా యూనియనే, ఎవరిని చిన్న వ్యక్తి చేయాలన్నా యూనియనే. ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ అనుకూలంటే మనకి ప్రతికూలంగా లేదు. అనుకూల పరిస్థితి ఎవరు చేయదు, ప్రతికూల పరిస్థితి మాట. ఆ టైంలో మా యూనియన్కి ఎవరు సపోర్ట్ చేయలేదు. కానీ ఇంత గట్టిగా బుక్ చేసి పునాది నుంచి గురువుల వరకు తీసుకొచ్చింది మేము. ఆ రోజుల్లో మేము ఓవర్ నుంచి అతిపై 4 మిలియన్ శత్రువులను మారువాడితో అతి కష్టమైన ఫైట్ చేసి మేము యూనియన్ ఈ వరకు తీసుకొచ్చాం. మేము పార్టీ యూనియన్ సభ్యులు తెలిసిన ఎంతమంది చూడకండి, మీరే తెలిసినాము. ఇప్పుడు తక్కువ మంది తెలుసు, మీకు తెలిసి రావాలి. కానీ ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొబైల్ అసోసియేషన్ అతి స్ట్రాంగ్ యూనియన్ అలాంటి యూనియన్ మనలో మనకి అతి స్ట్రాంగ్ యూనియన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ యూనియన్లో ఏదైనా ఒక కార్యక్రమం చేయించాలంటే శాంపుల్ మనం తీసుకుంటాం. అంటే అనకాపల్లిలో ఎలా ఉంది యూనియన్, మేము ఖరీదున్నప్పుడు వైజాగ్లైనా, గాజువాకైనా, నర్సీపట్నంలో యూనియన్ స్ట్రాంగ్ గా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కదా. మా ఎర్రచున్న లేదు, మా సోమవారం లేదు, మా నర్సీపట్నం లేదు, మీరు అంత స్ట్రాంగ్ గా లేదని చెప్తూ ఉంటారు. కాబట్టి నేను గర్వపడుతున్నాను. ఓకే, నేను కూడా అందులో దిగినాను, అందులో కూడా నేను సంధి అని కూడా గర్వపడతాను. ఇక్కడ మనం నేను మనలో మనం ప్రతి మనిషి తప్పు చేస్తాను. ఇప్పుడు కూడా నేను తప్పు చేయాలి, అది కాదు. మనలో మనం ఇన్వెస్టిగేషన్ చేసుకున్నాం, కానీ మనం మేడ్చెట్టు రావు. మన మేడ్చెట్టు రాష్ట్రం మారుమైంది. ఇప్పుడు మనమే మనం చేసుకుని మనమే పైన పెట్టుకున్నా కానీ మన ఇంట్లో మనకి పెట్టుకున్నా కానీ పైన పక్కన పెట్టుకుని ముందుకు వస్తుంది. నిజంగా చేయాలి బాగా మారాల్సినారు, ఎందుకు చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఒక శాస్త్రంలో సచిన్ టెండూల్కర్ ఎవరన్నారు, వాళ్ళకు బిందు తాగుతాడు, ఈవిడ ఆడేస్తాడు, నెలమంది తాగుతాడు. అమ్మ నా ఈవిడ తాగాడు, నాకు ఆయన టికెట్ తాగాడనే తాగుతాడు. అలాగా మన యూనియన్ మనం ప్రమోట్ చేసుకోవాలి. కానీ ఎన్ని మానవులు చేసుకుంటే వీడు అక్కడ ఉన్నాడు, వీడు అక్కడ ఉన్నాడంటే వీళ్ళందరూ అక్కడే తీసుకుంటారు. అంతే కదా, మానవులు అంటే మనకు అనుమతి మనకు తెలుసుకోవడానికి ఈ విపరీతం చెప్తున్నారు. మన శత్రువులాగా చూడండి. ఆయన దగ్గర గుమ్మాయి కూర్చొని, ఆ షాపు దగ్గర కూర్చొని ఆయన ప్రమోట్ చేయడం కాదు. నేను చాలా మంది చూశాను.
ఎలా సార్ నాకు ఫ్రెండ్స్ ఇప్పుడు పొలిటికల్ గా కానీ మీరుగా కానీ సాంఘికంగా కానీ ప్రతి దాంట్లో నాకు నా స్నేహితులు ఎక్కువ, నా కమ్యూనికేషన్ ఎక్కువ. కానీ ఆ షాప్ చెప్పుకోవాలంటే అలా ఎలా కొన్నారంటే ఆ షాప్ తీసుకోవాలన్నాడు. పెద్ద తీసుకోవాలంటే ఆడవాళ్ళు చూసుకుంటా ఉన్నాడు. ఆడో చూసుకుంటారు. షాపులో ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు పంపిస్తాను. ఆడికి ఎంత తీసుకోరా మంచి రోజు నేను డబ్బులుగా నేను ఉంటాను. ఇదే అది. అలాగే నాకు జుండులో అయినా పొలిటికల్ లీడర్స్ లో అయినా మా వీధిలో అయినా ఎంతమంది దాని పక్కన నాకు తెలుసుకోవడం నా షాప్లో రాదు. నేను బయట కష్టపడి మీద బయట మీద ఆధారపడి బతుకుతున్నాను తప్పించి నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అప్పుడు రాదు. ఇది రావాలి కదా, ఉంది రాదు. వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు, నేను అక్కడ చూస్తున్నాను రా, ఇంత అయింది చూస్తున్నాను రా, నాకు ఎంత అయిందంటే అప్పుడు నాకు ఏదంటే బిజినెస్ లో ఎక్కడున్నాను, నేను చాలా వెనపడిపోయానా, లేట్ ఇవ్వకపోతానా, లేకపోతే ముందు వెళ్ళిపోతానా అనే ఫీలింగ్ నాకు అప్పుడు ఎన్నోసార్లు. మా వీధిలో కానీ మా ఏదో చాలా పద్ధతి టాటా విజయవాడ జనా విజయవాడ ఇవన్నీ ఇంచుమించు ఒక 20,000 జనాలు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ 20,000 జనాలు ఫస్ట్ చదువుతారు. ఆ ఏరియాలో స్ప్రేక్ చేసినాడు, సింపుల్ సాగు సింహం మేమందరూ ప్రయాణించినాడు. కానీ ఒకరు ఆ వీధిలో షాప్ ఎందుకు రాలేదు? నా షాప్ లో చూసాను మా వీధిలో ఎందుకు రాదు? ఏమి తగ్గించనా? ఎందుకు రాదు అంటే మనకంతా చీపుగా ఎక్కడ దొరుకుతుంది. నువ్వు నా ముందే నాకు వచ్చి ఇక్కడ నేను చూపిస్తున్నాడు. అప్పుడు నేను ఎంత ఫీల్ అయిపోతాను. నేను ఎంత గట్టిగా వ్యక్తిని కూడా నేను రోజు 14 ఎక్కడ వచ్చింది. అప్పుడు నా పరిస్థితి ఎక్కడ ఈ రోజు నిలబడుతున్నానంటే ఈరోజు భగవంతుడు చాలా చూశాను కాబట్టి ఈరోజు నిలబడగలుగుతున్నాను. కానీ నాకు స్టేజ్కి అయితే సూసైడ్ చేసుకోవాలి మనిషి. ఒకేసారి షేర్ మార్కెట్ లో గోల్డ్ రేట్ పెరిగిపోయాడు, ఒకేసారి 700 పడిపోయాను. అతి దారుణమైన పత్రం ఉన్నాడు నా జీవితంలో, అతి దారుణమైన పత్రం. ఎన్నో షాప్స్ 3 సంవత్సరాలు పడలేకుండా ఎన్ని షాప్ చెయ్యి నడుచుకుని రోజులే 10 రూపాయలు కూడా లేకపోతే డాయలు కూడా కొన్న పరిస్థితిలో ఒక 5 సంవత్సరాలు చెప్పాను. కానీ నన్ను నిలబెట్టింది నా తల్లి సంక్రాంతి సెలవు. నేను ఎప్పుడు ఇన్ని స్ట్రగుల్ అయినా సరే, మా ఆమె షాప్ పెట్టైనా సరే నేను సెలవు మీద బతికాను. ఈ రోజు నా పొజిషన్ చూసుకుంటే నేను ఇక్కడ చూసుకుంటే నేను నాకే నేనే ఎలా ఉన్నా ఏసీలో పడుతున్నా పక్కన కూర్చున్నానా అనే ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల నా వ్యాపారం అనేది మొబైల్ షాప్, షేర్ షాప్ నాకు సక్సెస్ ఇచ్చింది. నేను సరిగ్గా రాకపోతే డౌన్ఫాల్ ఇచ్చింది. నేను సరిగ్గా ఉండి జాగ్రత్తగా కంపెనీగా వస్తే పైకి కూడా తీసుకొని కూర్చోబెట్టింది. ఇప్పుడు బాగా ఎన్ని నా బిజినెస్ నా బిజినెస్ 2% గౌరవం వాళ్ళు. ఇంకోటి ఏం చెప్తారంటే మీరు మామూలు ఎంటర్టైన్మెంట్ చేయవద్దు, ఆ షాప్ బతకద్దు, మన శత్రువుల ఇంటికి వెళ్ళి మనం కూర్చుంటావా, మన శత్రువుకి ఇంకో దగ్గరికి వెళ్ళి మన నుంచి నా పేరు చెప్పి తీసుకోమని చెప్తారా? నేను స్టాప్ ఉంటామయ్యా, లేకపోతే మగవాళ్ళు పంపించు. ఈరోజు అందరూ బాధ్యత పెట్టాడు, చాలా మంది మగవాళ్ళు స్టాప్ మెయింటైన్ చేస్తారు కదా, అది చచ్చిపోతే చెప్పే ఏదైనా మంది చూస్తారు. రోజున షాప్ కూర్చొని మానవాడు వెళ్ళి వాడు చెప్తే మనం పర్వాలేదు కూడా మానవాడి పర్వాలేదు కూడా చెప్పండి. మనం పర్వాలేదు మానవాడి పర్వాలేదు, మనం పర్వాలేదు బలవాళ్ళకి బలహీనుడు కావాలి. బలహీనుడు భగవంతుడు ఏంటంటే మనం చేతగా పర్వాలేదు. మీకు చూడపాటి ఫలితాలు అయితే ఇక్కడ కూర్చుంటాం, మన కన్నా దగ్గర పంపిస్తాం. ఏంటి ఇంకోటి ఫస్ట్ నుంచి నడుచుకుంటుంది ఎంతగానండి మన వయసులో 20-30-40 మన మధ్య 150-200 మన బిజినెస్ లో తర్వాత బట్టి అంతేగాని చేస్తామంటే
చెప్పేస్తావా? చెప్పు చెప్పు. నా షాప్ వచ్చి రోజు ఉండలేదు సార్, మా వాడిని జన్మదిన షాప్ సార్, మా వాడిని సోమవారం షాప్ సార్, మా వాడిని జగన్పాల షాప్ సార్, మా వాడిని గాజాల షాప్ 7 రూపాయలు పడుతుందంట, 10 రూపాయలు పడుతుందంట, 4 రూపాయలు పడుతుందని ఇలా ఓపెన్ చేసుకుని ఎంతమంది ఉన్నారు కాదా? ఈ షాప్ చదువు చెప్పారు, క్లాస్ చదువుతారు, అందరూ చెప్పారు. చెప్పారు కదా నవంబర్ ఎప్పుడో తెలిసిపోయింది. ఎలా తెలిసింది? ఎందుకు తెలిసింది? నువ్వు వ్యాపారం సూర్యుడు కూర్చొని కళ్ళ మంది అవుతున్నాడు, అక్కడ తాగుతున్నాడు, వ్యాపార సూర్యులు అని చెప్పాను. పెరుగు పావా పడతాడు, పెరుగు అక్కడ తాగుతాడా? ఆ తెలిసి తీసుకోకాదు. ఎంతకాలం మాట్లాడితే దశలో షాపురా అయ్యా ప్రసంగా ఎలా ఉంటుంది? నా దగ్గర జర్నలిస్ట్ వస్తుంటారు షాపు వచ్చిందే. మీకు పావన పడుతున్నాను కదా, మీకు ఇద్దరు పడుతున్నాను కదా, మీరు రోడ్లో పడుతున్నాను కదా, మా దగ్గర తెలుసుగారు అలాగా అని చెప్పారు. మీ ఇంట్లో ఎవరు చెప్పు, ఎవరు చెప్పారు? మళ్ళీ కదా చెప్తే చెప్తాడు, ఎవరు చెప్పబడ్డా చెప్తాడు, చాలా చెప్పబడుతుందని చెప్తాడా? ఏం చెప్తాడు? ఏమీ కాదు. కానీ ఈరోజు నాకు ఆల్రెడీ 2 years నుంచి అస్సలు బాగాలేదు మీకు. కానీ నాకు పార్టీ మీకు కూడా అది కూడా మనుషులు వచ్చారు, వాళ్ళు ఇంజనీర్ గౌరవంతో వచ్చారు. యూనియన్లో ఎవరు కాదు, గొప్పలు కాదు, ఎవరు ఎక్కడ గెలిపోయినా సరే ప్రతి సభ్యుడు కూడా నాయకత్వ లక్షణాలు అందుకుంచుకొని నాయకుడిగా తయారై యూనియన్ నడుపుతారు. నువ్వు నాకెందుకంటే యూనియన్ పంపిస్తుంది, యూనియన్ పంపిస్తుంది, యూనియన్ పంపిస్తుంది, యూనియన్ సంరక్షిస్తుంది, యూనియన్ ఇస్తుంది. యూనియన్ అనేది బిజినెస్ లో పైసా వచ్చినా అలా యూనియన్ దగ్గర వచ్చింది. ఈ రోజు ఎవరు గొప్ప కాదు, ఎవరు కాదు ఉత్తిష్టాకల్లది, ఎవరు కాదు ప్రతిష్టాకల్లతో ఎవరి కాదే గొప్ప. యూనియన్ కోసం ఎవరు కష్టపడతారో అందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే మీరు కష్టపడినట్టు, పాత జీవి కష్టపడినట్టు ఎవరు ఎదుగుదలలో ఉంటే ఎవరో సాధిస్తున్నప్పుడు చేయలేదు. మీరు ఒక ఇండిపెండెన్స్ స్వతంత్రం చేసిన కాలానికి భారతదేశం 300 సంవత్సరాల పద్ధతి తెలుసా? అలాగే మన కూడా సాధిస్తుంది. మన కాలు వరకే మన ప్రజలు కూర్చో దగ్గరలో కూర్చొని నడిపిస్తే దాన్ని చదవటానికి దగ్గర ఉంటారు. లేదా ఒక కార్యక్రమం చదివినప్పుడు మన చేతలైతే సాయం చేయండి, లేదా సపోర్ట్గా ఉండండి. అంతేగాని దానిలోని విసుగుని వేయకండి. అంటే మన సినిమా చూస్తే అప్పుడు సినిమా ఒక కార్యక్రమం జరుగుతుంది, సెంటర్ ఉంటారు, ఇక్కడ ఎక్కడ ఉంటారు. ఆ చూసి మనకి ఏమనిపిస్తుంది? చాలా జింస్కరంగా అనిపిస్తుంది. అలాంటి పనులు చేసిన ఎవరైనా అంత జింస్కరంగా వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎప్పటికైనా మారింది. మీరు చెప్తాను, మీ షాప్ మీ ఊళ్ళో, మీ వ్యాపారాన్ని మీ ఊళ్ళో, మీ యూనియన్ మీ ఊళ్ళో, మీ యూనియన్ మీరే నాయకుడు, మీరే కర్త కర్మ క్రియలు మీరైనప్పుడు ఏం చేయాలి? మీ శత్రువుని దగ్గరికి రాదు, తలపించుకుంటారా? దించుకోకండి. శత్రువు నేను మాట్లాడి ఈ రోజు నా దగ్గర వీడియో ఉంది, తెలంగాణలో 10 మంది తీసుకురండి. వీడియో ఉంది, కష్టపడి అందుకు వచ్చాడు, అలాంటి వచ్చాడు బయట ఆయన ప్రతిష్ఠగా నేననుకుంటున్నాం. మనం ఏం చేసుకున్నాం? మనకి ముందు మాట్లాడాలి కదా. ఈరోజు బిజినెస్ పాడైపోయింది, సర్వీసింగ్ పాడైపోయిందంటే వారి వల్ల, స్పోర్ట్స్ పాడైపోయిందంటే వారి వల్ల, చార్జర్ పెట్టేసిందంటే వారి వల్ల. మన ఫ్రెండ్స్ కి ఎందుకు రాలేదు? అదేంటంటే 50% 60% తప్ప 50% ఏదైతే రాజకీయ నాయకులు పెడితే అలాంటి బిజినెస్ బయటపడి కదా ఆడవాళ్ళు బయట చేయరు. నా బయట నుంచి టార్గెట్ మొత్తం మాడవాళ్ళు టార్గెట్ చేస్తే మొత్తం వ్యవస్థగా పట్ల బ్రిటిష్ వాడు దేశ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇంప్లిమెంట్ చేస్తే మనం ఎక్కకుండా ఈరోజు దేశం అతిపెద్ద ఎకనామిక్ ఎదిగిందంటే బ్రిటిష్ వాడు వెళ్ళిపోయి అలాగే మనం అభివృద్ధి చెందాలంటే మానవాళ్ళు చేసి ఆర్గనైజ్ చేయాలి. అదే మన ఫైనాన్స్
యూనియన్ బాగుపడాలంటే ముందు మానవాళ్ళని నిర్ణయించాలి. తెలంగాణ అంటే పనుల్లో చెప్పారు. కొన్ని ఎందుకు కష్టమా, ఎవరి కష్టం సెల్ఫర్ తీసేయండి. 13 కట్టాలతో యూనిట్ సెల్ఫర్ తీసేయండి. తిట్టుబాటు ఏ యూనియన్ 1 రూపాయలు తగ్గలేదు. నువ్వు కరెంటు షార్ట్ అంటే కదా యూనియన్ నిలబెట్టిన రేట్లు చేస్తే 2,000 రూపాయలు సంపాదిస్తావు. అలాంటి కట్టలేవా, 10 కట్టలేవా, కట్టలేదు. యూనియన్ మానేయండి. యూనియన్ ఉన్నాం 10 దీనికోసం ఆ నీటి పరిమాణంగా నెట్టు ఒక నిరంకుశంగా 10 కట్టవలసిందే. ఎవరైనా యూనియన్ వాళ్ళు కష్టపడి చేయాలంటే అంతేగాని పాపం 2 రోజులు కట్టు 1000 కట్టు 6 గంటలు మన ఎదురుగా డిస్ప్లే ఎంత కడుతున్నాం, సౌండ్ ఎంత కడుతున్నాం, బ్యాటరీ ఎంత ఏ యూనియన్ కట్టావా. యూనియన్ బాగుపడితే నువ్వు బాగుపడతావు, ఇప్పుడు బాగుపడతావు, ఎందుకు బాగుపడుతుంది బాగుపడతాయి. సారీ ఆనుకోగా ఇస్తారా నా బాధ. ముందు నల్లమంది కాదు ముందు నేను టార్గెట్ యూనియన్ 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 ఈ రోజు నాకు రూపాయలు నాకు నిలబడే శక్తి కూడా లేదు. కానీ యూనివర్సిటీ యూనియన్ గౌరవంగా వచ్చాను.